హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నిన్నటి వీడియోలో అమెజాన్ నుంచి నేను తీసుకున్నటువంటి లేటెస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంతా కూడా షేర్ చేశాను. విత్ ప్రైజెస్తో షేర్ చేశానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను లేటెస్ట్గా తీసుకున్నటువంటి కొన్ని నా చెప్పల్స్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. మీకు ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చితే చక్కగా మీరు కూడా అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఈ చెప్పల్స్ అన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. అమెజాన్లో మనకి మంచి మంచి డిస్కౌంట్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, ప్రైజెస్ తక్కువకు వస్తాయి. బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో దొరుకుతూ ఉంటాయి. మ్యాక్సిమం మా ఇంట్లో ఉన్న ఐటమ్స్లో 80% నేను అమెజాన్ నుంచి తీసుకున్నదే. మనకి ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో ప్రైస్ కూడా అలాగే రీజనబుల్గా ఉంటుంది అమెజాన్లో. హోమ్ డెకరేషన్ ఐటమ్స్, కిచెన్ డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఇంటీరియర్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, పర్సనల్ క్లాతింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకుంటూ ఉంటాను. మీతో షేర్ చేస్తున్నాను కూడా. ఆల్మోస్ట్ 4 years నుంచి నా జర్నీ అమెజాన్తో సాగుతుంది. సో ఈరోజు ఇంకా చెప్పల్స్ షేర్ చేస్తున్నాను. అంతకుముందు కూడా 1.5 year బ్యాక్ చేశాను నేను చెప్పల్స్కి సంబంధించిన వీడియోస్ 2-3 చేశాను. సో అవే చెప్పల్ కలెక్షన్ అంతా కూడా ఇప్పటివరకు స్టిల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేట్ చేద్దామని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అంతకుముందు ఎక్కువగా ఫ్లాట్స్ వేసుకునేదాన్ని అనమాట నేను. అవి కూడా ఎక్కువగా మనకి క్యాట్వాక్ బ్రాండ్ నుంచి యూజ్ చేసేదాన్ని. బట్ అవి ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా బేబీని క్యారీ చేస్తున్నప్పుడు అలాంటివి యూజ్ చేస్తే బాగోదు, కింద మనకి హీల్ అనేది పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా ఫ్లాట్స్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మామ్ టు బీ ఏవైతే వేర్ చేస్తారో ఆ చెప్పల్స్ లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా తెప్పించుకున్నాను అనమాట. సో ఎవరైనా మదర్ అయ్యే వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతాయి. మంచిగా మనకి హీల్ పెయిన్ రాకుండా, ఎంతసేపు బేబీని ఎత్తుకొని నించున్నా కూడా ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి చెప్పల్స్ అన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. విత్ రీజనబుల్ ప్రైజెస్లో తీసుకున్నాను. బడ్జెట్ హారిక నేను. ఏదైనా కూడా రీజనబుల్గా బడ్జెట్లో రావాలి, మంచి క్వాలిటీ ఉండాలి, అలాంటివి చూసి సెలెక్ట్ చేసి తీసుకుంటాను. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో నా కార్ట్లో అలా ఉన్నాయి. సో అమెజాన్లో ఏంటి అంటే మనకి ఎప్పటికప్పుడు మంచి మంచి సేల్స్, ఆఫర్స్ ఇట్లా రన్ అవుతూ ఉంటాయి కదా. అట్లా ఆఫర్స్, సేల్స్ ఉన్నప్పుడు నేను పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. నార్మల్ టైంలో ఎప్పుడైనా జర్నీస్ చేస్తున్నప్పుడు, ఖాళీ టైం ఉన్నప్పుడు నేను చేసేది ఏంటి అంటే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ రీల్స్ ఇట్లా చూస్తూ వెళ్ళాను అనమాట. అమెజాన్కి వెళ్ళిపోయి అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లోకి ఏదైనా కావాలి అనుకుంటే దానికి ముందే నేను షాపింగ్ చేసుకొని పెట్టుకుంటాను. ప్లస్ అమెజాన్ రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా కార్ట్కి యాడ్ చేసుకొని పెట్టుకుంటాను. ఇట్లా సేల్ అప్డేట్ రాగానే వెంటనే అదే రోజు బుక్ చేస్తానమాట. సో అట్లా బుక్ చేసుకున్నటువంటి చెప్పల్స్ అన్నీ కూడా ఈ వీడియో షేర్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసండి. సో ఇంకా లేట్ చేయకుండా నా చెప్పల్స్ కలెక్షన్ చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మోచీ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. మంచి గ్రే కలర్ కాంబినేషన్లో ఉంటుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. క్లోజప్ విజువల్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇట్లా ఉంది. ఇది లోపలంతా కూడా మనకు మంచిగా కుషన్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ హీల్ అనేది అసలు పెయిన్ రాదు, ఎంతసేపు నించున్నా కూడా. మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. దీనిపైన కొంచెం ఇంకా లుక్ ఎలివేట్ చేయడానికి మనకి బీడ్స్ అండ్ కర్దానాతో వర్క్ ఇచ్చారనమాట ఇదంతా కూడా. ఇవి డైలీ వేర్కి అట్లా అంతా బాగుంటాయో లేదో తెలియదు నాకు, కానీ కొంచెం అకేషనల్ వేర్గా అట్లా యూజ్ చేయడానికి మాత్రం చాలా బాగుంటాయి. సో నాకు ఇంకా మెయిన్ పర్పస్ ఏముంటుంది, నేను షూట్స్కి వెళ్తుంటాను కాబట్టి షూట్స్కి వెళ్ళినప్పుడు అప్పుడొకటి చెప్పల్స్ అట్లా మార్చడం కోసమని ఒక 4 pairs అయితే తీసుకున్నాను. ఇది గ్రే కలర్ కాంబినేషన్లో ఉంటుంది. పైన అంతా కూడా మనకి వెల్వెట్ ఫినిషింగ్ లాగా వచ్చింది. బ్యాక్ ఇట్లా సాలిడ్ బేస్ ఉంటుందన్నమాట. ఇది మనకి ప్రైస్ వచ్చేసి, మీకు ప్రైజెస్ కూడా అన్నీ చెప్తానండి, సో దట్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు ఫ్యూచర్లో పర్చేస్ చేయాలి అనుకున్నా, లేదంటే నేను రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ బడ్జెట్లో ఉన్నాయా లేదా అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఇవి వచ్చేసి 1369కి వస్తున్నాయండి. 1369లో వస్తాయి. బాగున్నాయి, నచ్చాయి నాకు. ఇప్పుడు ఏంటి అంటే నేను మనకి ఇట్లా శాండిల్స్ లాగా ఉండేవి, షూ లాగా ఉండే మోడల్స్, ఐ హీల్స్ అట్లాంటివన్నీ కూడా ప్రిఫర్ చేయట్లేదు. జస్ట్ ఇట్లా ఇదే మోడల్ అనమాట. ఈ ప్యాటర్న్ తీసుకుంటున్నాను ఎందుకంటే చేతిలో బేబీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్లిప్పర్స్ టచ్ చేయడం అట్లా లేకుండా జస్ట్ ఈజీగా ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం ఎటు వెళ్ళినా కూడా. అందుకని ఇదే మోడల్ ఎక్కువగా ప్రిఫర్ చేశాను ఇప్పుడు, ఎందుకంటే చిన్న బేబీ ఉంటుంది నా దగ్గర కాబట్టి. సో ఇది ఒకటి. ఇది 1369 బడ్జెట్లో వస్తుంది. మోచీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఫస్ట్ వన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కాదు, ఇది చూపిస్తాను. ఇది నాకు చాలా చాలా నచ్చింది. నిన్న ఒకటి సీక్వెన్స్ వర్క్ శారీ కట్టుకున్నాను నేను. ఆ శారీ పైనకి వేసుకున్నాను అనమాట. ఎంత బాగుందో అసలు. ఇది మనం శారీస్ పైనకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఫ్లాట్సే అనమాట ఇవి, బట్ బాగుంది. బేస్ అనేది స్ట్రాంగ్గా గట్టిగా అట్లా లేకుండా ఇది కూడా కొంచెం స్పాంజీ లాగా మెత్తగా ఉంది. దీనిపైన ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ వచ్చింది. ఈ లుక్ చూసి తీసుకున్నాను. ఎప్పుడూ ఒకే లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇవి బాగుంటాయి. ఏదైనా వెడ్డింగ్స్కి అటెండ్ అయినప్పుడు, ఎక్కడికైనా గెస్ట్గా అట్లా వెళ్ళినప్పుడు
మనం వేర్ చేసిన శారీకి ఇవి పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి బాగుండవు, అకేషనల్ వేర్గా యూజ్ చేయడానికి బాగుంటాయి అన్నమాట. సో ఇది ప్రైస్ చెప్తాను దీనిది కూడా, 894 ఓన్లీ అండి. ఇది మెట్రో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నా చెప్పల్ సైజ్ వచ్చేసి 8 యూకే అని ఉంటుంది, 41 సైజ్ అనమాట. సో ఇది చూసి తీసుకున్నాను. మీరు కూడా ఆన్లైన్లో చెప్పల్స్ బుక్ చేసుకునేటప్పుడు మీ స్లిప్పర్ సైజ్ అనేది ఎగ్జాక్ట్గా చూసి తీసుకోండి. మనకి అమెజాన్లో ఎక్స్చేంజ్, రిటర్న్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ కొన్ని చెప్పల్స్ వాటికి రిటర్న్ అనేది ఉండదన్నమాట. సైజ్ ఎక్స్చేంజ్ అవి కొన్నిటికి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని చదువుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటా బ్రాండ్ నుంచి ఇవి తీసుకున్నాను. మీకు చెప్పాను కదా అన్నీ కూడా ఇప్పుడు మదర్ యూజ్ చేసే ఇలాంటి చెప్పల్స్ మోడలే తీసుకున్నాను. ఇదైతే వెరీ లో బడ్జెట్లో వచ్చిందండి, 396 ఓన్లీ. చాలా బాగుంది, మంచి సాలిడ్ బేస్ వస్తుంది దీనికి. కొంచెం ఒక 2 ఇంచెస్ హీల్ కూడా వచ్చింది మనకి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి ఇది ఇంకా మనకి విసిగొచ్చి పడేయాల్సిందే, కానీ అస్సలు అంటే అస్సలు పాడవు. బాటావి ఏవైనా అంతే అనమాట. బాటా షూస్ కానీ బాటా చెప్పల్స్ కానీ ఏవైనా నాకు చాలా నచ్చుతూ ఉంటాయి. నేను ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా బాటా షూసే యూజ్ చేసేదాన్ని. కంఫర్టబుల్గా అనిపించేది, మంచిగా ఉండేది అనమాట. అవి కూడా అంతే 800, 900 లోపే వచ్చేది, క్వాలిటీ బాగుండేది. సో ఇప్పుడైతే ఇంక ఇట్లా తీసుకున్నాను, షూస్ వద్దని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇది 396 ఓన్లీ. బ్యాక్ సైడ్ కూడా సాలిడ్ బేస్ వస్తుంది. ఇది బాటా బ్రాండ్ నుంచి. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మెట్రో బ్రాండ్ నుంచి ఇంకొక చెప్పల్స్ తీసుకున్నాను. ఇది కొంచెం హై హీలే వచ్చింది, 3 ఇంచెస్ వచ్చింది అనమాట, ఆల్మోస్ట్ 2.5 ఇంచెస్ వచ్చింది. ఇది కూడా అంతే, మధ్యలో అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది, మనకి కుషన్ లాగా ఉంటుంది. ఈ కుషన్ లాగా ఉండేటువంటి చెప్పల్స్ ఏంటి అంటే మనకు కొంచెం వాకింగ్ అనేది దీనిపైన అలవాటు ఉంటేనే నడవస్తుంది, లేదంటే బ్యాలెన్స్ అవుట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. గ్రే కలర్వి 2 తీసుకున్నానండి. అంటే అదొకసారి షాపింగ్ చేశాను, ఇదొకసారి షాపింగ్ చేశాను, అందువల్ల చూసుకోలేదన్నమాట. కలర్ కాంబినేషన్ కొంచెం సిమిలర్గానే ఉన్నాయి, బట్ ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. ఇది ప్రైస్ వచ్చేసి కొంచెం ప్రైస్ ఎక్కువగానే పడింది నేను తీసుకున్న వాటిలో. ఇది 1094. ఈ 1094 అన్నిటికన్నా ఎక్కువ ప్రైస్ పడింది ఇది అనమాట. ఇది 1369. ఇది ఒక్కటే ఎక్కువ ప్రైస్, మిగతావన్నీ తక్కువకే వచ్చింది. 1094లో వచ్చింది, బాగుంది. మెట్రో బ్రాండ్ కూడా బాగానే ఉంటాయండి, డైలీ వేర్ చెప్పల్స్ అట్లా ఏమైనా తీసుకోవాలనుకుంటే మెట్రో బ్రాండ్ కూడా బాగుంటుంది. సింపుల్గా క్యూట్గా బాగున్నాయి. ఇవి కూడా అంతే అండి, రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేసి వాష్ చేసి అట్లా యూజ్ చేస్తే ఎక్కువ రోజులు రావు. ఇవి అకేషనల్ వేర్గా అట్లా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా 5 to 6 మంత్స్ నో ప్రాబ్లం, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ పడకుండా యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులే ఉంటాయి, ఎందుకంటే ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది అన్నాను కదా. ఇది వాటర్ పడితే కొంచెం పాడవుతుంది. యూజ్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. సో ఈ వీటితో పాటు ఒకటి షూస్ ఆర్డర్ చేశాను. అది కూడా ఎందుకంటే ఆఫ్టర్ బేబీ తర్వాత మనకి న్యూ బార్న్ బేబీ షూట్ అనేది ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు వైట్ షూ వేసుకుందామని చెప్పేసి ఒకటి వైట్ షూ బుక్ చేశాను. అది ఇంకా డెలివరీ అవ్వలేదన్నమాట, అందుకని ఇంకా వచ్చిన వాటితో వీడియో అయితే చేశాను. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను. అమెజాన్లో ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అలాగే కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెడతాను లింక్స్ అనేవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. సో ఇది ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.